ముస్లిం జాతి అంతమో, క్రైస్తవ జాతి అంతమో కోరుకోలేదు యూదు జాతి. యూదు జాతి తమ భవిష్యత్తు కోసం, తమ బ్రతుకు కోసం పోరాడింది. సుదీర్ఘకాలం పాటు ప్రపంచమంతా వెలివేసినట్టు వెంటాడి, వేటాడితే తమలో ఉన్న నైపుణ్యం, తమలో ఉన్నటువంటి ఆలోచన, తమలో ఉన్న శక్తి సామర్థ్యాలతో సక్సెస్‌ఫుల్‌గా తమ జాతిని కాపాడుకున్నారు. ఒక దేశాన్ని తయారు చేసుకున్నారు. అదే ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి యూదులు ప్రపంచవ్యాప్తంగా తరిమివేయబడిన రోజున భారతదేశం మాత్రమే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది. ప్రపంచంలో ఏ దేశమైనా సరే వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడానికి భయపడిన రోజులో భారతదేశం అఖండ భారతంలో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలుగా ఉన్నటువంటి దేశాలు వాళ్ళని ఆదరించి అన్నం పెట్టినాయి. ఇక్కడ బ్రతకడానికి అవకాశం ఇచ్చినాయి. ప్రపంచవ్యాప్త ఎదుగుదలకు అవకాశం ఇచ్చినాయి. అదే విషయాన్ని నెతన్యాహు తాజాగా మరొకసారి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. మమ్మల్ని ఒక అతి గొప్ప నాగరికత శరణార్థులుగా అక్కున చేర్చుకున్నది భారతదేశం. మమ్మల్ని మతపరంగా అణచివేతకు ఏనాడు గురి చేయలేదు. మమ్మల్ని మతం మారమని అడగలేదు. మమ్మల్ని శత్రువులుగా అస్సలు చూడలేదు. భారతదేశమా మీకు ధన్యవాదాలు అంటూ నెతన్యాహు చెప్పుకొచ్చారు.